హలో ఆల్, ప్రోటీన్ ప్యాక్డ్ ఫ్లేవర్ఫుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. హాట్ ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసి చిట్లిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసుకోవాలి. సాల్ట్ చేసుకుంటూ ఉండగా మనం వేరేవన్నీ కట్ చేసుకోవాలి. బెల్ పెప్పర్స్ గ్రీన్ అయితే బాగుంటాయి, చిన్నగా డైస్ చేసుకుని మష్రూమ్స్ కూడా రౌండ్గా కట్ చేసుకోవాలి. పసుపు, కారం, సాల్ట్, కొరియాండర్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. జీరా పౌడర్ ఆప్షనల్, మీకు టేస్ట్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. మేము ఓన్లీ ధనియా పౌడర్ మాత్రమే వేసాము. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. బెల్ పెప్పర్స్ కూడా. అవి కొంచెం సాఫ్ట్ అవుతున్నప్పుడు కొంచెం వాటర్ పోసి మగ్గించుకోవాలి. ఈలోపు మనం చిన్న చిన్నగా పన్నీర్నైనా డైస్ చేసుకోవచ్చు, లేదంటే మీ టోఫు కూడా యూస్ చేసుకోవచ్చు. చిన్నగా డైస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈచ్ బైట్లోకి వెళ్తుంది కదా, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని మనం కట్ చేసుకున్న పన్నీర్ ఆ టోఫు పీసెస్ని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. అవి బాగా మిక్స్ చేసుకుని చిన్న క్యూబ్ ఆఫ్ బటర్ వేసుకోవాలి. అప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది. బెల్ పెప్పర్స్ ఈ ఫ్రైడ్ రైస్కి చాలా టేస్ట్ ఇస్తుంది. అలా కొంచెం సేపు అది సాఫ్ట్ అవనిచ్చిన తర్వాత మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ ఆర్ నార్మల్ వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాము. మొత్తం ఈక్వల్గా మిక్స్ చేసేసుకుని కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ స్పైసీ అవసరం లేదంటే మీరు పెప్పర్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ సాల్ట్ టేస్ట్ చేసుకుంటే మన ఫ్లేవర్ఫుల్ ఎంఈఎస్ ఫ్రైడ్ రైస్ రెడీ.